కడప జిల్లా రాజంపేటలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు అంగన్వాడీ సిబ్బంది 3 రోజుల రిలే దీక్షలు చేపట్టారు. సోమవారం ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న మినీ వర్కర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. నమస్కారం సార్. అంగన్వాడీల తరఫున గవర్నమెంట్కి మా విన్నపం, మా ఆవేదన అనుకోండి. ఇది వచ్చేసి చెప్పడానికి ఇది మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా అంగీకరించడానికి గవర్నమెంట్కి మనసొప్పడం లేదు. కానీ మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి వెట్టి చాకిరీ అనేది మా చేత చేయిస్తూ ఉన్నారు. జీతాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం చేత కాలేదు, కానీ మెనూ ఛార్జీలు పెంచడం లేదు, జీతాలు పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 11,500 జీతంతో ఒక అంగన్వాడీ టీచర్ ఒక కుటుంబాన్ని ఎలా పోషించుకోగలరు అనేది మా ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నాము. దీని గురించి మాకు జీతాలు పెంచాలని, మా పని భారాన్ని తగ్గించాలని మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటా ఉన్నాం సార్. రాజంపేట ప్రాజెక్టు సిఐటియు ప్రధాన అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. మాకు అంగన్వాడీలకి కనీస వేతనం 26,000. ఎందుకంటే ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా మాకు 11,500 జీతం. 11,500 జీతంతో ఒక ఫ్యామిలీ గడవాలంటే చాలా కష్టము. అందులో ఏంటంటే మెనూ ఛార్జీలు కూడా అంతంత మాత్రమే ఇస్తాను. మాకు ఇచ్చిన జీతంలోనే దాదాపు 2,000, 3,000 మాకు స్కూళ్ళకే ఖర్చు అయిపోతున్నాయి. ఒక పిల్లోడికి 1.45 పైసలు ఇస్తే మెనూ ఛార్జీలు ఏం సరిపోతాయి? మామూలుగా అయితే గ్యాస్కి వచ్చేసి 1.55 పైసలు ఇస్తారు. ఆ 1.55 పైసలతో గ్యాస్ ఛార్జీలు, కనీసం గ్యాస్ 2 నెలలు కూడా రావట్లా. ఆ గ్యాస్ సిలిండర్ కొనాలంటే 950, 980 రూపాయలు చెప్తున్నారు. అట్లా మేము ఈ 55 పైసలు వంతున కనీసము మేము ఆ సిలిండర్కు 900 సంపాదించి 4 నెలలు 5 నెలలు పడతా ఉంది. కాబట్టి మాకు మెనూ ఛార్జీలు పెంచాలి. క్వాంటిటీ కూడా పిల్లలకి ఫుడ్ వండడానికి 5 గ్రాముల నూనె, 15 గ్రాముల కందిపప్పు, 75 గ్రాముల బియ్యం. దీనితో పిల్లలకు వండి పెట్టమంటే ఏ విధంగా వండి పెట్టాలనో అర్థం కావడం లేదు. మాకు 5 గ్రాముల నూనెతో కనీసం తిరగమాత కూడా రావడం లేదు. దాంట్లో మెనూ పెంచేసినారు. ఆకుకూర, కూర, సాంబారు ఇన్ని రకాలు పెడతారు. 5 గ్రాముల నూనెతో మేము ఎట్లా చేయాలనో మాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని మాకు మెనూ ఛార్జీలు పెంచి క్వాంటిటీ కూడా పెంచాలి. అలాగే మినీ వాళ్ళని మెయిన్ చేస్తామని అన్నారు. అర్హులున్న మినీలను కూడా మెయిన్ చేయకోకుండా అట్లే ఉన్నారు. వాళ్ళని కూడా మెయిన్ వర్కర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాము. మాకు అట్లే అన్ని స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి అందరికీ వేసవికాలం సెలవులు లేవు. మాకు వేసవికాలం సెలవులు కూడా లేవు. వేసవికాలం సెలవులు లేకుండా మే నెలలో కూడా మేము చేయాలంటే మాకు చాలా ఇబ్బంది. కాబట్టి మాకు ఎండాకాలం వేసవి సెలవులు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులన్నా గుర్తించమని చెప్పండి. లేదంటే కినా మాకు అన్ని గవర్నమెంట్ తరఫున వచ్చి అన్ని పథకాలైనా వర్తింపజేసేటట్టన్నా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సర్వే చేస్తున్నారు. ఏమమ్మా మీరు అంగన్వాడీ వర్కర్లు కదా, ప్రభుత్వ ఉద్యోగులు కదా అని చెప్పేసి మాకు రేషన్ కార్డులే తీసేస్తున్నారు. ఒక ఇళ్ల స్థలాలు రావు, ఒక రేషన్ కార్డులు తీసేస్తారు. ఒక అమ్మ ఒడిలా మా పిల్లలకి ఏ ప్రభుత్వం నుంచి వచ్చి ఏ పథకాలు కూడా వర్తింపకుండా చేస్తున్నారు. మాకేంది, మాకు ఆనటోరియం, మాకు కాంట్రాక్ట్ బేసిక్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, ఏమీ కాదు. ఒకవేళ మాకు ఏదైనా ఇబ్బంది పడి ఒక 10 రోజులు లీవ్ పెట్టుకుంటే 10 రోజులు జీతం కట్ చేస్తారు. రోజు కూలీలాగా ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకు ప్రభుత్వ పథకాలు కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుచున్నాం. అంగన్వాడీలు మాకు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు 2 సార్లు పోయిన ప్రభుత్వం వాళ్ళు కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. ఈ ప్రభుత్వం వారు కూడా మాకు జీతం పెంచలేదు. కానీ పని అయితే మటుకు ఎక్కువగా పని భారం పెంచుతూ ఉన్నారు. ఏఎన్ఎం చేసే పని కూడా మాకే జతపరిచి మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదిగాక 10వ తరగతి క్వాలిఫికేషన్తో మాకు అంగన్వాడీ పోస్టులు మాకు ఇచ్చి, బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళ క్వాలిఫికేషన్తో మాకు సాఫ్ట్వేర్ పనిలాగా మాకు చేయించుకుంటున్నారు. ప్రతి రాత్రి 10 వరకు మాకు ఆన్లైన్ పని వరకు అయితే చేయించుకుంటున్నారు. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ 2 చేయాల్సి వస్తుంది. దానికి తగిన జీతం మాకు ఇవ్వడం లేదు. దయచేసి మా కష్టానికి తగిన, మా శ్రమకు తగిన జీతం మాకు ఖచ్చితంగా 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాము.